బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుంది. ఈ క్రమంలో కౌమార బాలికల్లో రక్తహీనత సమస్యను అధిగమించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ఆడపిల్లలకు శక్తినిద్దాం, ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం అనే నినాదంతో ఇందిరమ్మ అమృతం పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం ద్వారా 14 నుండి 18 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు పోషకాహారంగా పల్లి, చిరుధాన్యాలతో తయారైన చిక్కీలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా ఈ కార్యక్రమం ద్వారా పోషకాహారంపై అవగాహన, బాల్య వివాహాల నివారణ, జీవన నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణలు కూడా అందించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మాతా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిన్న పర్యటించారు. ఈ పర్యటనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతోటి నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను బోధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ మిషన్ భగీరథ, పంచాయతీరాజు అలాగే ఈ యొక్క అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వేసవి కాలం కావడంతో తాగునీటి సమస్య ఎక్కడ రాకుండా తగిన చర్యలు తీసుకొని ప్రజలకి సురక్షితమైనటువంటి తాగునీరు అందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు సూచన చేయడం జరిగింది. ఈ యొక్క నిరుపయోగంగా ఉన్నటువంటి ఏవైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో వాటిని వెంటనే ఖాళీ చేయించి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్లోకి అంగన్వాడీ పిల్లలను అక్కడికి మార్చాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ యొక్క నూతన భవనాలు కట్టడానికి కాంట్రాక్టులు వచ్చినప్పటికీ కూడా కాంట్రాక్టులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వాటిని పనులు ప్రారంభించినటువంటి వాటిని కాంట్రాక్టుల నుంచి వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగింది. ఈ యొక్క 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కోయ సామాజిక వర్గం అంటే గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి సీతక్క మాత్రమే అని చెప్పేసి కూడా ఆమె తెలియజేయడం జరిగింది. గిరిజనుల అభివృద్ధికి ఈ యొక్క ప్రాంతాల్లో ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకు స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత అడప ఈ యొక్క నిధులు కేటాయించి అభివృద్ధికి పాటుపడ్డారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పేసి కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం అనంతరం ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి ఐటీడీఏ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ట్రైబల్ మ్యూజియం ఏదైతే ఉందో ఈ యొక్క మ్యూజియం ను సందర్శించి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి
ఆ గిరిజన సాంప్రదాయాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఆ కళా బొమ్మలు కావచ్చు, అలాగే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి వాటిని ఈ యొక్క ఆ యొక్క ఐటీడీఏ పిఓ రాహుల్ ను అభినందించి ఈ యొక్క కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, రాబోయే తరాల వారికి ఈ యొక్క గిరిజన సాంప్రదాయాలు ఇలా ఉంటాయని తెలియజేసేటందుకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మ్యూజియం సందర్శించారు. ఈ యొక్క సందర్శించిన కార్యక్రమంలో ఈ యొక్క ఎమ్మెల్యేలు కోననేని సాంబశివరావు, జారి ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, ఇలా రామ్దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.